అదే క్రికెటర్ని రాజేంద్ర ప్రసాద్ కామెంట్ చేశాడు కదా రాబిన్ దాంట్లో. అవును, అంత పెద్ద క్రికెటర్ని పట్టుకొని ఆయన తాగేసి వచ్చాడు అంటున్నారు, నిజమేనా? అంటే ఖచ్చితంగా తాగేసి వచ్చింటాడు అన్న. ఇప్పుడు మన ఇండస్ట్రీకి ఒకరు వచ్చిందంటే మనం ఎట్లా ట్రీట్ చేయాలి, వాళ్ళని ఎట్లా చూసుకోవాలి? నోటికి వచ్చినట్టు మాట్లాడి నీకు ఏదో మా సభ్యత్వమో లేకపోతే సినిమా సభ్యత్వం ఉందని నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆయనకుండే ఆశ అంత లేదు. ఆయనకు ఆశ నన్ను అడిగితే ఆయన ఒక దేశానికి ఆడి ఎంతో గొప్ప ప్లేయర్గా పేరు తెప్పించుకొని అంత ఉన్నోడు కూడా మన మీద ప్రేమ ఉండి ఆయనకి రాదు తెలుగు, ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ తీసుకున్నాడు తనని. ఏదైనా బ్యాక్గ్రౌండ్గా ఒక చిన్న క్లిప్ మ్యూజిక్ వినిపించినా తను మనల్ని ఎంటర్టైన్ చేయడానికి డ్యాన్స్ చేసేవాడు. బుట్టబొమ్మ కానీ పుష్ప కానీ. ఇప్పుడు ఆయన ఈడికొచ్చి మాట పడడం అంటే ఫ్యాన్స్గా మాకు కూడా కోపమేనా? రాజేంద్ర ప్రసాద్కి అసలు ఏమవసరం అన్న ఆయన అనడానికి? మైత్రి మూవీ మేకర్స్ కానీ దాని తర్వాత మన వెంకీ కొడుమల గారు కానీ ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినారు, తనకి స్పెషల్ ఫుడ్ పెట్టించినారు. అట్లా ట్రీట్ చేయాలి. మన గురించి కొంచెం గొప్పగా చెప్పుకుంటారు. ఆయన ఏందో ఆయన ఖచ్చితంగా లేదన్న, ఆయనకు దిమాగ్ లేదు. ఇంత గతంలో కూడా చూసుకుంటే కొంచెం కాంట్రవర్సీకి రాజేంద్ర ప్రసాద్ ఫస్టే ఉండేవాడు. చాలా సారీ చెప్పాలంటారా? ఖచ్చితంగా సారీ చెప్పాలన్నా. ఖచ్చితంగా చెప్పాల్సిందే. గొప్ప అన్న, ఆయన గొప్ప నటుడు అయ్యి ఉండొచ్చు అన్న. ఒక దేశానికే పేరు నిలబెట్టిన వ్యక్తి అని ఆయన డేవిడ్ వార్నర్. అట్లాంటి ఆయన నువ్వు నోటికి వచ్చినట్టు 2-3 మాటలు అంటే దులిపేసుకుంటా ఎట్లా అనుకున్నావు అన్న? తాగేసి వచ్చాడు అంటున్నారు. ఖచ్చితంగా తాగేసి వచ్చిండు అన్న వాడు, ఖచ్చితంగా తాగేసి వచ్చిండు. అసలు ఆయనకి ఏమోసం, ఆయనను గెలికిందా వార్నర్ ఏమన్నా? మన మీద ప్రేమ ఉంది కాబట్టి ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టుకొని వీడికి వచ్చి షూటింగ్ తీసిండు. అదే మన మీద ప్రేమ లేకపోతే అదే మన ఇండియన్ క్రికెటర్స్ చేయమను చూద్దాం. అంత ఆయన దిగజారి అంటే మన మీద ప్రేమతో మన ఇండియాకి వచ్చి మన తెలుగు ఇండస్ట్రీకి దగ్గర కావాలనే ఒక చిన్న లవ్ మన పైన ఉన్నప్పుడు టువర్డ్స్ మనం ఎట్లా ఆకర్షించుకోవాలి ఆ వ్యక్తిని? ట్రీట్ చేసే విధాయకంలో ఉంటుందన్న. నువ్వు నీ డబ్బులు ఏమైనా ఇచ్చినా వార్నర్కి ఏమైనా? నువ్వు ఎవనువో అసలు వార్నర్కి నన్ను అడిగితే? మైత్రి మూవీ మేకర్స్ వెంకీ కుడుమలతో పని ఆయనకి. నువ్వు ఎవనువో గొట్టంగా నేను నన్ను మధ్యలో అడిగితే అసలు అంత నోరు పారేసుకునే అంత అవసరం ఎందుకు వచ్చిందంటారు? అదే చెప్తున్నా కదన్న, ఆయనకు లాంగ్వేజ్ బ్యారియర్ అనేది హెవీ. ఇప్పుడు తెలుగు అర్థం కాదు వార్నర్కి. ఏమున్నా సరే ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్కి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా సరే అన్న స్పోర్టివ్గా తీసుకోవడం అనేది వాళ్ళకి చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. వాళ్ళు అండర్-13 అండర్-12 నుంచి క్రికెట్ ఆడుకుంటా ఏది జరిగినా అంటే పెద్ద వరల్డ్ కప్లో ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళు స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ ఫ్రంట్కి ఎట్లా పోవాలని నేర్చుకుంటారు. ఈ మాటలు కూడా ఆయన స్పోర్టివ్గానే తీసుకుంటాడు. ఆయన ఏం వ్యక్తిగతంగా పర్సనల్గా తీసుకోడు. కానీ చూసే వాళ్ళకి మాకు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మన పరువు మనమే తీసుకున్నట్టే ఖచ్చితంగా కదన్న. అట్లాంటి వాళ్ళని పిలిచి మన పరువు మనం తీసుకున్నట్టే కాకపోతే ఇంకేముంది చెప్పన్న. ఆయనతో పాటు ఈయనదంటే మామూలేలే 30 years ఇండస్ట్రీ ఆయన. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే మన ఇండస్ట్రీ కూడా డెవలప్ కాదన్న ఖచ్చితంగా. మనుషులు ఎదిగారు కానీ బుర్ర పెరగలేదంటారా? మనుషులు ఎదిగారు కానీ బుర్ర పెరగలేదంటారా? ఈ మనిషికి అయితే బుర్ర కాదు కదా, ఏమీ లేదన్న రాజేంద్ర ప్రసాద్కి. ఎందుకంటే ఒక దేశానికి ఎంతో గర్వపడేలా కప్పులు గెలిపించి మ్యాచ్లు గెలిపించుకొని ఆయన ఉన్నంత స్థాయికి వెళ్ళిపోయిండు. ఆయన మన మీద ప్రేమ ఉండి అందరిని వదిలిపెట్టుకొని మన ఇండియాకి వచ్చి మన తెలుగు ఇండస్ట్రీలో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నాడంటే ఆ మనిషిని మనం ఏ రేంజ్లో హైప్ లేపాలి? మనమే లేపాలన్నా. అట్లాంటి వాళ్ళని మనమే లేపాలి. మన ఇండియా ప్లేయర్స్ మన ఇండస్ట్రీకి మన ఇండియా ప్లేయర్స్ రావాలంటే కూడా ఆలోచిస్తారు. అట్లాంటిది ఆస్ట్రేలియా నుంచి ఒక వ్యక్తికి లాంగ్వేజ్ బ్యారియర్ వచ్చిందంటే మనం ఎట్లా ట్రీట్ చేయాలా ఆ మనిషిని? పరువు పోయింది అయితే ఖచ్చితంగా మన పరువు మనం పోగొట్టినాం. ఇట్లా నా కొడుకులేని అసలు ఇండస్ట్రీలోనే ఉండకూడదు. ఓకే, థ్యాంక్ యూ.